పోతే సింహరాశి. సింహరాశి వారికి కూడా అక్టోబర్ నెల మాసంలో కొంచెం బాగుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఏ రకంగా చూసినా. ఎలాగంటే సింహరాశి వారికి గురుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు. గురు బలం బాగుంది వారికి. వ్యాపారస్తులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఓ మిలిటరీలో ఉండొచ్చు, ఒక మంచి పోస్ట్లో ఉండొచ్చు, డిపార్ట్మెంట్లో హై పొజిషన్ పోస్ట్లో ఉండొచ్చు, లేకపోతే కోచింగ్లో అవ్వచ్చు. ఎందులో చూసినా ఒక ఫ్లైట్లో పైలట్ అవ్వచ్చు. ఎలా చూసినా ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా మిలిటరీ డిపార్ట్మెంట్లో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న, ఆఖరికి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్న, వ్యాపారస్తులు అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే సింహరాశి వాళ్ళు ప్రతి ఆదివారం సూర్య భగవాన్ని బాగా ఆరాధించండి. ప్రతి ఆదివారం నాన్ వెజ్ తినేవాడు తినద్దు. ఆ రోజు సూర్య భగవానుడికి లేవగానే స్నానం చేసి దోసిట్లో నీళ్లు పోసుకుని సూర్య భగవాన్ని చూస్తూ ఆ నీళ్లు ఆర్జన సమర్పిస్తూ, సూర్య భగవానుడా ఇవాళ నాకు మంచి జరగాలి, ఈ నెలంతా నాకున్న అప్పులు కానీ, బాధలు కానీ, ఇంట్లో ఉన్న సమస్యలు కానీ సాల్వ్ చేయి ఆయన సూర్య భగవాన్ని ఆరాధించడం వలన అనేక రకాలుగా సూర్య భగవానుడు సింహరాశి వాళ్ళకి అండదండలు ఉంటూ మనం సూర్య భగవాన్ని కొలవడం వలన ఏదైనా మధ్య మధ్యలో ఆదివారాలు గోధుమలు ఓ బ్రాహ్మడికి ఎర్రనగొడ్లో మూట కట్టి 1 కేజీ పావు బియ్యం గోధుమలో దానం ఇవ్వడం వల్ల కూడా మీకు ఎంతో మంచి జరుగుతూ ఉంటుంది. చక్కగా ఆ సూర్య భగవానుడి దేవాలయం దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆదివారం నాడు మన హైదరాబాద్లో నాకు తెలుసు తిరుమలగిరి క్రాస్ రోడ్, అక్కడ కొంచెం ఆ క్రాస్ రోడ్డుకి ఫర్లాంగ్ పెడితే అక్కడ తిరుమలగిరి క్రాస్ రోడ్లో సూర్య భగవాన్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి ఆ సూర్య భగవానుడికి అర్చన చేయించుకుని అక్కడ చక్కగా తీర్థప్రసాదాలు తీసుకుని మీరు ఎంతసేపు సూర్య ఆరాధన, ఆ సూర్యనారాయణకి నమస్కారం చేస్తూ సూర్యనారాయణం వేద పారాయణంలో ఒక రక్షామణ దైవ చూడమని అనే నామం కూడా చెప్పుకుంటూ సూర్య భగవానుడి శ్లోకం ఏదైనా వస్తే చదువుకుంటూ, అలాగే భాస్కరాయ విద్మహే మహాజ్యోతి కరాయదమే తన్నో ఆదిత్య ప్రచోదయం అనే గాయత్రి మంత్రం చదువుకోవడం వల్ల కూడా ఆ సూర్య భగవానుడి దేవాలయంలో కాసేపు కూర్చుని ఆయన ధ్యానం చేసి ఆ తీర్థప్రసాదాలు తీసుకుని అప్పుడు బయలుదేరండి. ఇలా కొన్నాళ్ళు చేయండి. సింహరాశి వాళ్ళకి అక్కడ రవి బలం, గురు బలం, శుక్ర బలం, అలాగే బుధ బలం, అనేక రకాలుగా ఏ రకంగా చూసినా ఆ అక్టోబర్ నుంచి సింహరాశి వాళ్ళకు కూడా కొంచెం మార్పులు రావడానికి అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని నడుస్తున్నప్పటికీ కొంచెం అష్టమ శనికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నవగ్రహాలు చేసుకుని ఆంజనేయ స్వామికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ సింధూరం నుదుటిని పెట్టుకోవడం వల్ల కూడా ఈ అష్టమ శని దోషాలు పోతూ ఉంటాయి. ఇంకా 2 ఏళ్ళు ఉంది సింహరాశి వాళ్ళకి అష్టమ శని. ఈ అష్టమ శని పోవడం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారు ప్రతి శనివారం మీరు కూడా సింహరాశి వాళ్ళు శనేశ్వర ఆలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని దర్శించండి, అలాగే నవగ్రహాలను ఆరాధించండి, నువ్వులు వేయండి. ఆ శనేశ్వరుడిని, ఆ శని మహారాజు మంచివాడే, చెడ్డవాడు కాదు. అందరూ బాబో శని వచ్చిందంటారు. శని రావడం కాదు, శని రావడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. శని మహారాజు పైకైనా ఎత్తేస్తాడు, లేదు ఆయన అస్తమానం శని వచ్చిందంటే కిందకి పడేస్తాడు. 2 విధాలు ఉంది అక్కడ శనీశ్వరుల ఫలితాలు. ఎంతసేపు శనిని ఆరాధించాలే కానీ తిట్టుకోకూడదు. ఎవడరా బాబు శనిలో వచ్చాడు అంటారు, అది కూడా తప్పు. మన గ్రహస్థితి బాగున్నప్పుడు, మన టైం బాగున్నప్పుడు, ఏదైనా అక్కడ బ్యాడ్ టైం జరిగినప్పుడు ఏదైనా జరగచ్చు. అంతేగాని ఎవరి వల్ల మనకు చెడు జరిగిందని అనుకోకూడదు. శని ప్రభావం రకరకాలుగా ప్రవేశిస్తుంది. ఆ రకరకాలుగా వ్యక్తిగత జీవితంలో దశని బట్టి కూడా ఏ దశ జరుగుతోంది, ఏం జరుగుతోంది అక్కడ బుధ మహాదశ, శుక్ర మహాదశ, రవి మహాదశ, ఇలాంటి దశల్లో గురు మహాదశ, ఆ దశల్లో ఇటువంటి అష్టమ శని ఉన్న వాళ్ళకి ఇంకొంచెం అంటే పూర్తిగా నాశనం కానివ్వడు, కొంచెం బలాన్ని ఇస్తాడు. వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఆఫీసులో కొంచెం బలం పెరుగుతూ ఉంటుంది. అలాగే మన నడవడికని బట్టి, మన ప్రవర్తన బట్టి, మనం మాట్లాడే మాటను బట్టి, విధానాన్ని బట్టి అక్కడ మనం చేసుకుంటూ పోతే అవతల వ్యక్తి ఏదైనా దురుస్థానం వద్దు, కొంచెం తగ్గి చక్కగా సమాధానం చెప్పి అలా పెడుతుండడం వల్ల కూడా సూర్య భగవాన్ని ఆరాధిస్తూ దానివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందడానికి ఉంది. అలాగే మద్యపానీయం ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఆదివారం నిష్ట పాటించడం వల్ల, ఏదైనా దైవారాధన సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల, అలాగే గణపతి కూడా ఉంటాడు. మఖా నక్షత్రం సింహరాశి అయితే కేతువాధిపతి వినాయకుడిని ఆరాధించవచ్చు. అదే పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్ళు అయితే లక్ష్మీదేవి అండ్ సూర్య భగవాన్ని ఆరాధించడానికి. అలాగే ఉత్తరా నక్షత్రం సింహరాశి వారు సూర్య భగవాన్ని, వినాయకుడిని ఆరాధించండి. అలా మనం చేసుకుంటూ రెమెడీలు ఒప్పుకుంటే ప్రతి ఆదివారం కాదు, ఈ శనికి మధ్యలో శని త్రయోదశి వచ్చినట్టు తైలాభిషేకం చేయించుకోండి. శనివారాలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, మధ్యలో నువ్వులు దానం ఇవ్వండి. అలాగే
మేధా దక్షిణామూర్తికి మేధా దక్షిణామూర్తి దర్శనం చేయండి. ఆయన కూడా చాలా పవర్ఫుల్. మేధా దక్షిణామూర్తిని గురువారం నాడు మన హైదరాబాద్ లో ప్రత్యేకించి మేధా దక్షిణామూర్తి గుడి ఎక్కడ ఉంది అంటే పంజాగుట్ట సిగ్నల్లో అక్కడ పక్కకి ఉంది చక్కగా ఆ గుడి. ఎలాగే అంటే శ్రీనగర్ కాలనీ వెళ్లే దారిలో మెయిన్ రోడ్ మీ సిగ్నల్ దగ్గర పెద్ద రావి చెట్టు కింద మేధా దక్షిణామూర్తి గుడి ఉంటుంది. అలాగే గురువారాలు దక్షిణామూర్తి గుడికి వెళ్ళండి, ఆయనకి శనగల దానం ఇవ్వండి. అక్కడ శనగల దండలు వేస్తారు. ఆ శనగల దండలు కూడా అక్కడ ఇస్తే ఆ దండలు మీరు వేసి దాన్ని పుణ్యం కట్టుకోండి. ఇంత గంధం ఇస్తారు, ఆ గంధం బొట్టు పెట్టుకోండి, తీర్థం తీసుకోండి. అక్కడ కొబ్బరికాయలు పళ్ళు అమ్ముతారు. ఆ కొబ్బరికాయలు అవి పట్టుకుని ఆ శనగలు మాల ఇచ్చుకుని అయ్యగారికి ఇవ్వండి. అయ్యగారు మీ చేత ఆ దండ వేయిస్తారు. అక్కడ అభిషేకం అయ్యేదాకా చూసి అభిషేక తీర్థ ప్రసాదాలు తీసుకోండి. మీకు బలం పెరగాలంటే మేధా దక్షిణామూర్తిని కూడా ఈ శనిఫిరుల్లో కొలిచిన వాళ్ళు ఎంతో హాయిగా చక్కగా సుఖంగా ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇప్పటిదాకా అనారోగ్యంతో బాధపడిన వాళ్ళు ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటిదాకా విద్యలో వెనకపడ్డ వాళ్ళు విద్యలో పైకి వస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగాల్లోకి వచ్చే సమస్యలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లో మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఏ విషయంలో ఏ విద్యలో ఏ రంగంలో ఉన్నా, ఆఖరి సినిమా రంగంలో ఉన్నా, ఆఖరి యాంకరింగ్ లో ఉన్నా, ఆఖరికి యూట్యూబ్ ఛానల్లో ఉన్నా ఈ సింహరాశి వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తూ సూర్య భగవానుడి ఆరాధన పాటిస్తూ చక్కగా ఆయన ఆశీస్సులు తీసుకుని మీరు చేసే జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు పెడుతూ ఉంటే ఆరాధన చేసుకుంటూ పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ జాగ్రత్తలు నోటి దురుస్థానం తగ్గించుకుని మన అవతల వ్యక్తిని తొందరగా కించపరచకుండా మాట్లాడితే కూడా దానివల్ల సంఘ గౌరవం మర్యాద పెరగడం, ఆ సంఘంలో పేరు ప్రతిష్టలు రావడం. ఎంతసేపు మనకు ఈ సింహరాశి వాళ్ళ స్వార్థం అనేది తక్కువ. ఎదుటి వాళ్ళు మంచి చేయడానికి ట్రై చేస్తారు, మంచి చేసి నిందలు పడుతూ ఉంటారు. ఎందుకని అక్కడ వాళ్ళకి ఎంతసేపు ఎవరిని వాళ్ళకు ఉన్న దాంట్లోనే 10 రూపాయలు ఉంటే ఓ రూపాయినా పెడదాం, లేదు పైకి రాని మనతో పాటు వాళ్ళని కూడా పైకి లాక్కొద్దాం అనే ఈ మంచి బుద్ధిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఏదో ఒక కష్టం పెడుతూ ఉంటాడు. ఎందుకని వాళ్ళకి మోసం చేత కాదు. 80% చేయలేరు మోసం, 10% చేస్తారు. చేయరు అని నేను గ్యారంటీ ఇవ్వను, 10% చేస్తూ ఉంటారు. అందులోనే మనం చేతనైనంత మటుకి మనం ఓ 1000 రూపాయలు ఉంది, ఓ 10 రూపాయలు అన్నం లేని వాడికి బాబు నాన్న అన్నం తీరు, లేకపోతే నీ ఇష్టం టిఫిన్ తిని ఓ కాఫీ తాగు. అలా చేయడం వల్ల కూడా దీని వల్ల కూడా ఆ సూర్య భగవానుడు ఆ వినాయకుడు అండదండలో మనకి సింహరాశి వాళ్ళ సపోర్ట్ ఉంటూ బయటకు వెళ్ళాక మన సంఘంలో గౌరవం పెరగడం, ఒక ఎమ్మెల్యే పాత్రలో ఉంటే ఎమ్మెల్యేలు కూడా అతి జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం, రాజకీయ పరంగా ఏ విషయంలో ఎలా చూసినా సినిమా రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఏ రంగంలో చూసినా అతి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మనకి గౌరవం పెరగడం. ఓ ఆయన వస్తున్నారని మన 10 మంది మన మన్నన పొంది మనకి సాష్టాంగ నమస్కారాలు ఎక్కర్లే, మామూలుగా నమస్కారం చేసి బాగున్నారా అయ్యా అంటారు. లేదు మనం ఏదైనా తప్పు చేస్తే మన పక్క నుంచే వెళ్ళిపోతారు కానీ మన మొహం కూడా చూడరు. అందుకని దైవారాధన పాటించండి, సింహరాశి వాడు బాగుంటారు.